సిద్దిపేటలో నిన్నటి వరకు లిక్కర్ షాపులకి మరి దరఖాస్తులు బాగానే వచ్చినట్టుగా కనబడింది. కానీ అధికారులు రాత్రి 9 గంటల వరకు 2585 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయని చెప్తున్నారు సిద్దిపేటలో. మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో పోయినసారి 1,32,000 అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పుడు కేవలం 87,000 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయని చెప్పి మంత్రి అందులో మన బీసీ బంధు చేశారని చెప్పి మరి గడువును కూడా పెంచారు. మరి ఈ గడువు పెంచిన దానికి వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సన్నివేశాలు సిద్దిపేట జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఎస్హెచ్ఓ ఆబ్కారీ శాఖ ఆఫీస్ ఇది. చివరి రోజు కావడంతో భారీగా లైన్లలో నిలబడి అప్లికేషన్లు వేస్తున్నారు. సింగిల్గా కనబడేటోళ్ళు కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు. 10ల సంఖ్యలో చేతిలో అప్లికేషన్లు కనబడేటోళ్ళు అంతా వీళ్ళు ఆల్రెడీ వ్యవహారంలో ఉన్నట్టున్నారు. వీళ్ళు బాగా వాట మెరిగిన వాళ్ళు అన్నమాట.